నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, లేదు అంటే ఈ రీసెంట్ టైమ్స్లలో జరిగిన విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్కారం. నమస్తే. సో ఏంటి మేడం, చాలా యాక్టివ్గా ఉంటారు బీజేపీలో, ఎందుకనలా? మేము పోరాడేది దేశం కోసం, ధర్మం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం. కాబట్టి తప్పదు, యాక్టివ్గా ఉండాలి, ప్రజలలో ఉండాలి, ప్రజలకు చైతన్యవంతం చేయాలి, మన సమాజాన్ని మనమే నిర్మించుకోవాలి. కాబట్టి కష్టపడాల్సిందే. ఓకే. సో కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి మీ ఏరియాలో, సరూనగర్లో? అంటే అభివృద్ధి అనేది, సమస్యలు అనేది లాంగ్ ఎండింగ్ ప్రాజెక్ట్. ఎప్పుడైనా సరే ఏదో ఒక సమస్య ఉంటుంది. అభివృద్ధి అనేది చేస్తూనే ఉండాలి, ప్రజల కోరికలు పెరుగుతూనే ఉంటాయి. బికాజ్ యాజ్ అ పాపులేషన్ ఎలాగైతే పెరుగుతుందో దానికి అభివృద్ధి కూడా అలాగే పెరుగుతూ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కానీ తెలంగాణలో కానీ ఖజానా నిల్లుంది, బడ్జెట్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఏదైనా నత్తనడకలో నడుస్తున్నాయి. అది ఎప్పుడు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే ఉంది. అంటే ఈ బీఆర్ఎస్ గతంలో ఉన్నప్పటి నుంచి కానీ ఇప్పటిదాకా ఎలాంటి అభివృద్ధి పనులు సరూనగర్లో జరగలేదంటారా? లేదు, జనరల్లీ ఏంటంటే ప్రజలు పన్నులు కట్టేది వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి, రోడ్లే కానీ, లైట్లే కానీ, డ్రైనేజు, మంచినీళ్ళు, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పి ప్రజలు పన్నులు కడతారు. కానీ మీరు గమనించండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళన్నీ అంగు ఆర్భాటాలకే పోయినాయి. అంటే ఊపర్ షేర్వాని అందరు పరేషానీ లాగా ఫ్లైఓవర్లు కట్టాం, బ్రిడ్జులు కట్టాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, అది కట్టాం, ఇది కట్టాం అని చెప్తున్నారు. కానీ ఇంటర్నల్గా ప్రజల సమస్యలు ఏంది, ప్రజలకు అసలుకి ఏమి కావాలి, అసలుకైనా నిజమైన ప్రజలకు, నిజంగా కూడా ప్రజలకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం. అట్లాంటిది నువ్వు అదిస్తా, నువ్వు ఇదిస్తా అని చెప్పి ఆర్భాటంగా పోతూ ఈరోజు ప్రజలు ఒక గవర్నమెంట్ ఆసుపత్రికి దగ్గర పోదాము అని అంటే అక్కడ ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉండే, చిన్న సమస్య కోసం అని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రికి పోతే లక్షల పైన ఉంటాయి. చిన్న పిల్లలని, నర్సరీ పిల్లలని ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలంటే లక్షల పైన ఫీజులు ఉంటాయి. అంటే నువ్వు ప్రజలకి నిజమైనది కావాల్సింది, నువ్వేంది చేస్తున్నది? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అదే తప్పులు చేసింది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తుంది. రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు, ప్రజాపాలన, మేము ప్రజలని చాలా బాగా చూసుకుంటున్నాము, అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది, రైతుల రాజ్యం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల రాజ్యం అయ్యింది, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పుకుంటా పోతున్నారే. మరి విద్యారంగానికి వచ్చేస్తే నిరుద్యోగులు కష్టపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్లు ఇచ్చి మరి మేము పోస్టులను ఫిల్ చేస్తామని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు కదా. చెప్పడం వరకే ఉందండి, రియాలిటీలు మాత్రం ఏమీ లేదు. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నారు అని అంటే ముఖ్యమంత్రి ఉన్నారు, హోంశాఖ మంత్రిగా ఎవరు ఉన్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. విద్యాశాఖ గురించి పెద్ద పెద్ద గొప్పలు చదువు చెప్తుంటారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇవాళ వరకు సరిగ్గా ఫెసిలిటీస్ లేవు, గవర్నమెంట్ కాలేజీలలో ఫెసిలిటీస్ లేవు, పిల్లలకు తగ్గట్టుగా ఫ్యాకల్టీ లేదు. కనీసం ఉన్న ఫ్యాకల్టీకి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజ్ చేస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారా, వాళ్ళకి ఏమన్నా ఉందా, అది కూడా చూసుకోకుండా మేము చేసామంటే కాదు, రియాలిటీ గ్రౌండ్ పైకి వచ్చి చూడాలి. ఏసీ రూమ్లలో కూర్చొని మీటింగ్లు పెట్టి మేము అది చేసాం, మేము ఇది చేస్తాం కాదు. మీరు అన్నట్టుగా రుణమాఫీ అన్నారు, ఎక్కడైంది రుణమాఫీ, ఎవరికైంది రుణమాఫీ? ఇందిరమ్మ ఇల్లు అని మాట్లాడుతున్నారు. ఈ రోజు హెలికాప్టర్లు వేసుకొని పోయి ఓపెనింగ్లకు పోయి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని ఎక్కడ పోతుంది, ఎక్కడికి వస్తుంది? నిజమైన అవసరం ఉన్న వాళ్ళకు వస్తుందా? అవసరం ఎంతమందికి ఉంది? నువ్వు ఒక్కరికిద్దరికి ఇచ్చేసి చేతులు దులుపుకుంటే ఎలా అవుతుంది? ఆ రోజు 2500 ఇస్తానన్నావు, 2500 ఎక్కడికి పోయినాయి? తులం బంగారం ఇస్తాను, తులం బంగారం ఎక్కడికి పోయింది? పిల్లలకి పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టిను, కానీ తులం బంగారంలే. ఈ రోజు 1,00,000 దాటిపోయింది తులం బంగారం. మళ్ళీ తులం బంగారం ఏడిచ్చిను? 4,000 రూపాయలు పిల్లల నిరుద్యోగులకి వాళ్ళకి ఇస్తానని చెప్పారు పర్ మంత్. మరి ఎక్కడికి పోయింది వాళ్ళకి? నిరుద్యోగ భృతి ఏడికి పోయింది 4,000 రూపాయలు. ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇచ్చాం, పేపర్ల మీద కాదు, ఫీల్డ్లో పనులు కావాలి. అంటే ఏంటి, పేపర్లకే వీళ్ళు లాస్ట్ అయిపోతున్నారా? ఇది ప్రజాపాలన అని వాళ్ళు చెప్తున్నారు, ఇది రౌడీ రాజ్యం అని మేము అంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరుగుతున్నాయి, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది, గవర్నమెంట్ ఆఫీసులలో బ్రైబింగ్ ఎక్కువైపోతుంది. ఇంత ఘోరంగా నడుస్తుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేదు? గుడిల మీద దాడులు జరుగుతున్నాయి. మళ్ళీ అప్పుడు లేకుండేనా? ఆ రోజు హిందూ ముస్లిం అందరం కలిసి ఉన్నాం, ఇప్పుడు కూడా అట్లాగే కలిసి ఉన్నాం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు గొడవలు, హత్యలు ఎక్కువైపోతున్నాయి? ఇది ప్రజారాజ్యం కాదు, ఇది నిజంగా కూడా మొత్తము కూడా తెలంగాణలో నడుస్తుంది, రౌడీ రాజ్యం నడుస్తుంది. వాళ్ళు చేస్తుంది ఒక కన్ఫ్యూజన్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన కాదు, కన్ఫ్యూజన్ ప్రభుత్వం నడుస్తుంది. ఆల కుర్చీ ఎప్పుడు ఊడిపోతుందా తెలియక ఆలాలు కొట్లాడుకొని అటు ఇటు కాకుండా ప్రజలన మాయకులను చేస్తున్నారు. అంటే ఇంటర్నల్ గా వీళ్ళకి గొడవలు ఉన్నాయి అని అంటున్నారా మీరు? గొడవలు లేవంటారా?
గొడవలు లేకపోతే రేవంత్ రెడ్డి గారు అంటే ఇక్కడ తీసుకున్న కమిషన్లు మూటాముల్లా చదువుకొని అంటే ఢిల్లీకి ఎందుకు పోతారు? అక్కడ ఉన్న రాహుల్ గాంధీకి ఏదో ఆయన ప్రధానమంత్రిని చేసేయాలని చెప్పి వీళ్ళకెందుకు అంత తపన? ముందు తెలంగాణ రాష్ట్రంలో నీకు ప్రజలు ఓటేసి గెలిపించారు, ఇక్కడ వాళ్ళకి న్యాయం చేయి. ఊరికే పోతే అక్కడ వాళ్ళ గురించి మాట్లాడితే ఆ స్కీములు తెస్తాం ఈ స్కీములు తెస్తాం అని చెప్పి కన్ఫ్యూజన్లో ప్రజలను అందరినీ పనులు వదిలేసుకొని ఎంఆర్ఓ మీద ఈ సేవల దగ్గరకు వచ్చి లైన్లు కట్టమని చెప్తారు. నువ్వు అవన్నీ కాదు, నీకున్న దాంట్లో డేటా ప్రకారంగా నువ్వు ప్రజలకు ఏం న్యాయం చేయాలో నువ్వు ఆలోచించు. ఆ రోజు హామీలు ఇచ్చినప్పుడు తెలవనిది నీకు హామీలు పూర్తి చేసే రోజు ఆఫీస్లో కూర్చొని ఖజానా నీళ్లు. మళ్ళీ నువ్వు నేషనల్ పార్టీ అతనివి కదా, అధ్యక్షుడివి కదా, మళ్ళీ నీకు ఆ రోజు తెలియదా తెలంగాణలో ఖజానా నీళ్ళు అని చెప్పి తెలంగాణ అప్పులమయం అయిపోయిందని ఆ రోజు తెలియదా? ఆ రోజు ఎట్లా ఇచ్చినావు హామీలు? అంటే ప్రజలను మోసం చేయాలని ఇచ్చినావు. అంటే ప్రజలను కావాలని మోసం చేస్తున్నారా అని అంటున్నారా? నేను అనడం ఏందండి, మీకు తెలియదా? ప్రజలను వాళ్ళ మోసం చేసిన సంగతి మీకు తెలియదా? ఆ రోజు అధికారం రాకముందు ఊరూర పోయి ప్రతి ఒక్కరు ఏదో డిక్లరేషన్ అని చెప్పి ఆ హామీ ఈ హామీ ఇచ్చిండ్రు. ఈ రోజు ఏ హామీలు నెరవేరినాయి చెప్పండి? కరెంటు ఫ్రీ అన్నారు, 2500 అన్నారు, తులం బంగారం అన్నారు, నిరుద్యోగ భృతి అని అన్నారు, రుణమాఫీ అని అన్నారు, 15,000 కౌలు రైతులకు ఇస్తామని అన్నారు. ఏడొచ్చింది? ఒక అపోజిషన్ పార్టీగా నేను అడగట్లే, మీరు పోయి ప్రజలలో అడగండి. ఈ రోజు ప్రజల దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓ లోటు అడిగితే వాళ్ళే అడుగుతారు, మేము అడగడం కాదు, వాళ్ళే అడుగుతారు. మరి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కి వీళ్ళు ముందుకు పోతున్నారు కదా, మరి ఏమంటారు ఈసారి బీజేపీ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ వాళ్ళకి ధైర్యం ఉంటే ఓపెన్ గా డబ్బులు అవి ఇవి పంచకుండా, ప్రజలకు అయోమయం చేయకుండా, ప్రజలకు అవిస్తాం ఇవ్విస్తాం అని చెప్పి తప్పుడు హామీలు చెప్పకుండా, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, దేశంలో రాహుల్ గాంధీ ఏం అభివృద్ధి చేసిండు అది చెప్పి ఓట్ల దగ్గరికి పొమ్మనండి. అంతేగాని ప్రజలను అయోమయం చేసి తప్పుడు హామీలు చేసి, అరే ఈ ప్రభుత్వం ఉంది కదా ఇంకా 3 ఏళ్ళు వీలే ఉంటారు కదా, ఇక సరే మేము చెప్పిందే అవుతుంది, పెద్ద పెద్ద నాయకులు అందరు పోయి పెద్ద మీటింగ్లు పెట్టి మీరు సర్పంచులు గెలిపించుకుంటేనే మీకు పెన్షన్ ఇస్తాము, మీరు ఒకవేళ సర్పంచులు గెలివనీయకపోతే మీకు 2500 రావు, మీకు రుణమాఫీ రాదు, మీకు ఇంద్రమ్మ ఇల్లు కట్టనీయము, ఇంద్రమ్మ ఇల్లు పునాదులు లేపినాం కాబట్టి మిగతా పైసలు రావాలంటే మీరు మాకే ఓట్లు వేయాలి. ఇట్లాంటి తప్పుడు మాటలు చెప్పొద్దు. చేసిన అభివృద్ధి మీద న్యాయబద్ధంగా ప్రజాక్షేత్రంలో పోయి కొట్లాడమని చెప్పండి, డబ్బులు అవి ఇవి లేకుండా కొట్లాడమని చెప్పండి. వాళ్ళకంత ధైర్యం లేదు. ప్రజలను మోసం చేయాల్సిందే, ప్రజలను అమాయకులను చేయాల్సిందే. అంటే ఏమంటారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడతారు, పెన్షన్ల గురించి మాట్లాడతారు. ఇప్పుడు కొత్తగా బీసీ కార్డు పట్టుకొని వచ్చింది, బీసీలకు న్యాయం చేసేది మేమే అని అంటారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు 42%. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, మన దేశము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది. ఆ రోజు గుర్తుకు రాని బీసీలు నీకు ఇవాళ ఎందుకు గుర్తుకొస్తున్నారు? అంటే నువ్వు ప్రధానమంత్రి కుర్చీ నీకు ఊడిపోయిన తర్వాత నీకు కొత్తగా ఎందుకు గుర్తుకొస్తున్నారు రాహుల్ గాంధీకి? మళ్ళీ ఇన్ని రోజుల నుంచి మీ కుటుంబ వాళ్ళే ఉన్నారు కదా, నెహ్రూ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు, రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, తర్వాత సోనియా గాంధీ ప్రెసిడెంట్ అయ్యారు పార్టీకి, తర్వాత మీరే రాజ్యం వెళ్ళిండ్రు కదా. మళ్ళీ ఆ రోజు గుర్తుకు రాని బీసీలు ఇవాళ ఎందుకు గుర్తుకొస్తున్నారు? చిత్తశుద్ధి ఉంటే లెక్క పెట్టుకోండి. ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు దేశవ్యాప్తంగా ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులను చేసిండ్రు, ఎంతమంది బీసీ మంత్రులను చేసిండ్రు, ఎంతమంది బీసీ కమిషన్లకి మీరు లోన్లు ఇచ్చిండ్రు, వాళ్ళని బాగుపడేటట్టుగా మీరు చేసిండ్రు చెప్పండి. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు బీసీ గురించి మాట్లాడుతున్నారు గొప్పగా. మళ్ళీ ఇవాళ ఇప్పుడు మన రాష్ట్రంలో, ఇప్పుడు నూతనంగా ఎన్నుకున్న రాష్ట్రంలో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు చెప్పండి మీరే? 2 మంత్రులా? బీసీ నాయకులు లేరా? బీసీ వాళ్ళు రాజ్యం ఏలలేరా? కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము బీసీ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాము, బీసీ సామాజిక వర్గానికి, అందుకే టీపీసీసీని కూడా మేము బీసీనే చేసాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారే. వాళ్ళ పార్టీలో హెడ్ని చేసిండ్రు బీసీ, నేను ఒప్పుకుంటా. మళ్ళా ఇప్పుడున్న ఎమ్మెల్యేలల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు? నువ్వు ఎంతమందికి బీసీ మినిస్టర్లను ఇచ్చినావు? నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నీకు నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంది, నీకు అంత చిత్తశుద్ధి ఉండి నువ్వు బీసీ నాయకులను చేయాలి, బీసీ రాజ్యం కావాలి అని అనుకుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఒక రెడ్డిని తీసేసి బీసీని పెట్టమనండి, రేవంత్ రెడ్డిని సాక్రిఫైస్ చేయమనండి. బీసీల కోసం అంత ప్రేమ ఉంది కదా, బీసీ నాయకులు ఉన్నారు కదా, ముఖ్యమంత్రిని చేయమనండి. బీజేపీ స్టాండ్ తీసుకుంటుందా బీసీ కోసం? బీసీ ఒకవేళ మేము లాస్ట్ టైం గెలిస్తే కూడా అసెంబ్లీ ఎన్నికలలో బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తాము అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఓపెన్ గా చెప్పారు.
మళ్ళీ అందులో మేము రావడం ఏముంది అందులో? ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు ఒకవేళ బీజేపీ గెలిచిన తర్వాత బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారు. అది కాదండి, కానీ ప్రజలు నమ్మట్లేదు బీజేపీ బీసీ స్టాండ్ తీసుకుంటది అని అంటే. ఎందుకనంటే ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం బీసీకి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. మీరు ప్రెసిడెంటే ఇప్పుడు బీసీకి ఇవ్వలేకపోయినప్పుడు రేపటి రోజున సీఎం బీసీకి ఎలా ఇస్తారు అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు కదా. అది సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయం, అది పార్టీ నిర్ణయం. మేమనేది ప్రజా నాయకుడిగా బీసీని ఎన్నుకుంటాము అని చెప్తున్నారు. అది సంస్థాగతంగా మా పార్టీ నిర్ణయాలు కాబట్టి అందులో చేంజెస్ ఉంటాయి. మీరు అన్నట్టుగా ప్రజలు నమ్ముతలేరు కదండి, ప్రజలందరూ నమ్ముతున్నారు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏదో కొంతమంది ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకటి అడుగుతున్నానండి, బీసీ ఆర్డినెన్స్ రాలేదు, బీసీ రిజర్వేషన్ బిల్లు రాలేదు. అయినా కూడా ఈ రోజు దేశ ప్రధాని ఒక బీసీ, దాంతో పాటు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు 13 మంది, రాష్ట్రంలో 13 మంది బీసీలు ఉన్నారు. మాకు 85 మంది బీసీ మినిస్టర్లు ఉన్నారు. మాకు ఎవరు చెప్పలేదే, మాకు సుప్రీంకోర్టు చెప్పలేదు, మాకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. చిత్తశుద్ధి ఉంది, బీసీల పైన ప్రేమ ఉంది కాబట్టి మేము చేసి చూపించినాం. దమ్ముంటే ఇలా చేసి చూపించమనండి. నేను అదే అంటున్నా కదా, నువ్వు బీసీ ఆర్డినెన్స్ చేస్తావా, నువ్వు బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడతావా నేను అడగట్లే. చిత్తశుద్ధితో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులను మినిస్టర్లను చేయండి. ఓసీ నాయకులు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ జరిపేసి బీసీ నాయకులను మినిస్టర్లను చేయండి. రేవంత్ రెడ్డిని దిగిపోయి బీసీ నాయకుడిని ఒక ముఖ్యమంత్రిని చేయండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, కేసీఆర్ గెలవక ముందు మేము దళిత ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. ఈ రోజు వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు. కేవలం ఓట్ల కోసం వీళ్ళని వాడుకుంటున్నారు. కానీ నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చేసి చూపియమనండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. ప్రజలు వీళ్ళని నమ్మట్లేదు, ప్రజలు బీజేపీని నమ్ముతున్నారు. అంటే బీఆర్ఎస్ ని నమ్మట్లేదా ప్రజలు? ప్రజలను బీఆర్ఎస్ ని నమ్ముతలేరు కాబట్టి ఫామ్ హౌస్ కి పంపించిండ్రు. అలా మేం చెప్పేదేముంది, ఫ్యాక్ట్సే ఉన్నాయి ఆడ. మరి ఫామ్ హౌస్ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తారేమో. రిటర్న్ వస్తాడు, పుల్ వస్తాడు, థర్డ్ ఫేజ్ బాకీ ఉంది, అది అంటే నవ్వుకుంటున్నారు. 3.0 అంటున్నారు. అదే అంటున్నా, 3.0 అభి బాకీ హే, లయన్ ఆయేగా, షేర్ ఆనే వాలా హే, ఇవన్నీ డైలాగ్లకే పరిమితం. కానీ నిజంగా కూడా కేసీఆర్ గారు ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అన్యాయం అయింది కదా. తెలంగాణ బిడ్డలే కదా, ఆయననే అంటాడు కదా తెలంగాణ జాతిపిత అని మాట్లాడతాడు కదా. మళ్ళీ తెలంగాణ బిడ్డలకు అన్యాయం అయిపోతుంటే ఫామ్ హౌస్ ఎందుకు కూర్చున్నాడు? వాళ్ళిద్దరు బిడ్డల మధ్యలోనే గొడవ అవుతుంది. కవితమ్మ ఎప్పుడొచ్చి ఏం మాట్లాడుతుందో కేటీఆర్కి అర్థమవుతలే, కేసీఆర్కి అర్థమవుతుంది. వాళ్ళింట్లోనే అంతర్గతంగా గొడవలు ఉంటే వాళ్ళు వచ్చి రాష్ట్రంలో ఏమి కాపాడతారు? ఒక బిడ్డనే బయటికి వచ్చి నన్ను ఓడగొట్టింది మా ఇంట్లో వాళ్ళే, మా చుట్టుపక్కల ఉన్నోలే, మా నాన్న చుట్టూ అందరూ కూడా దెయ్యాలు ఉన్నారు అని చెప్పి ఆమెనే బాధపడుతుంది. అదే సొంతంగా కేసీఆర్ చుట్టే దెయ్యాలుంటే కాపాడుకోలేకపోతే తెలంగాణ బిడ్డలను ఎవరు కాపాడతారు? అట్లాంటి నాయకులు మనకు అవసరమా? రైట్. రీసెంట్ గా మీరు ఇప్పుడు అన్న విషయం మీద కూడా నిన్న తీసుకున్న డెసిజన్ ఏంటంటే కేటీఆర్ గారు తీసుకున్నారు, బొగ్గు గనిలో నుంచి కూడా ఆమెని పక్కకి జరపడం అనేది జరిగింది కవిత గాని. దీన్ని ఎలా చూడొచ్చు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చా వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా గొడవలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయని? ఏ రోజైతే కవిత బయటికి వచ్చి నేను ఉత్తరం రాశాను మా తండ్రి ఉత్తరం రాసింది బయటికి లీక్ అయింది, మా తండ్రి చాలా గొప్పవాడు కానీ మా తండ్రి చుట్టూ దెయ్యాలలాగా కొంతమంది ఉన్నారు అని అన్నదో, ఆ రోజే వాళ్ళ కుటుంబంలో ఉన్న కలహాలన్నీ బయటికి వచ్చేసినాయి, పబ్లిసిటీ అయిపోయింది. ఆమె ఏమన్నది, నన్ను ఎంపీగా ఓడగొట్టింది కూడా మా పార్టీలో ఉన్న వాళ్ళే అని చెప్పింది. అంటే ఒక తెలంగాణ బిడ్డ కవితమ్మ, కేసీఆర్ సొంత బిడ్డ కవితమ్మకే రక్షణ లేదు అలా పార్టీ ఇలా అంటే, అట్లాంటి నాయకులు రేపు మనకేం చేస్తారు? న్యాయం. అందుకే ప్రజల కోసం ఏం చేస్తారు? అందుకే జాగృతిని ఇంకా డెవలప్ చేసుకుంటారు. జాగృతిని డెవలప్ చేస్తుందంటే ఇట్స్ కామెడీ షో అని నేను అంట. ఎందుకు? కవితమ్మ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ తండ్రియే ముఖ్యమంత్రి ఉండే, నియంతృత్వ పాలన. ఆ రోజు వాళ్ళు ఏది చెప్తే అది నడిచింది, ఒక రాజు లాగా ఏలిండు 10 సంవత్సరాలు. ఆ రోజే సొంత బిడ్డ చెప్పి మాట్లాడుకొని చేసుకోలేని పనులు నీకు పవర్ ఊడిపోయినాక నీకేం అధికారం లేనప్పుడు నువ్వు ఇలా చేస్తా అంటే ప్రజలేనా నమ్ముతారు? ఆ రోజు మహిళల గురించి గొడవబడని కొట్లాడని కవితమ్మ అధికారం ఊడిపోయినాక ఇలా కొట్లాడుతుందంటే ఎవరు నమ్ముతారు? ఆ రోజు ప్రజలు అన్యాయంగా అనిపించలే కవితమ్మకి. ఆ రోజు ఆమె ఒక ఎమ్మెల్సీగా ఉండే, ఒక ఎంపీగా ఉండే. ఆ రోజు ఒక్కరోజు కూడా ఆమె మహిళల గురించి మాట్లాడలేదు, నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు, బీసీల గురించి మాట్లాడలేదు. ఇవాళ కొత్తగా వచ్చి జ్యోతిరావు ఫూలే గురించి మాట్లాడుతుంది అని అంటే ఆమెకు అసలు అర్హతనే లేదని నేను అంటున్నాను.
అంటే అర్హత లేదంటే ఇప్పుడు మారిపోయిందేమో, మారిపోయి తను అడుగుతుందేమో ప్రజల తరపున, అలా ఎందుకు అనుకోలేం మనం? అధికారం ఉన్న రోజు నువ్వు ప్రయత్నించనిది, అధికారం ఊడిపోయిన తర్వాత నాకు మళ్ళా అధికారం ఇవ్వండి నేను చేస్తానంటే ప్రజలు నమ్మరు. అధికారం ఉన్న రోజు నువ్వు కొంచెం ప్రయత్నం అన్న చేసేది ఉండే, ఆ రోజు మేము నమ్ముతుండే. నువ్వు అధికారం ఉన్నప్పుడు కనీసం మహిళా కమిషన్ కూడా వేయలేకపోయినా, నువ్వు ఒక మహిళవే కదా, నువ్వు నీ తండ్రి దగ్గరికి పోయి చెప్తే నీ వేస్తుండే కదా. మహిళలు ఆ రోజు రేపులైనాయి అని చెప్పి బాధపడుకుంటా, అత్యాచారాలు అవుతున్నాయి, మహిళలకు రక్షణ లేదు అని చెప్పి పోరాడితే మహిళా కమిషన్ లేదు. మహిళలకు ఎక్కడికి పోయి చెప్పుకోవాలో, వాళ్ళ బాధ ఎక్కడ పోయి చెప్పుకోవాలో కూడా తెలియలేదు. మళ్ళీ నువ్వు మహిళా ఎంపీగానే ఉండే కదా. దాని తర్వాత నీ మహిళా ఎంపీగా నువ్వు ఒక ఓడిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి పోయి ఏడిస్తే కాన్సలేషన్ ప్రైజ్ లాగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు. కనీసం ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు కూడా నువ్వేం చేసినావు? సరే రాష్ట్ర వ్యాప్తంగా వదిలేసేయండి, ఉన్న నీ నిజామాబాద్కి ఏం చేసినావు? ఏం చేసింది? ఏమీ చేయలే. ఆ రోజు అంతా అయిపోయిన తర్వాత తండ్రి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. అన్ననేమో ఏమవుతుందో, ఎప్పుడు ఏడికి పోతాడో తెలియదు. అట్లాంటిది నువ్వు ఎప్పుడు ఏ కేసులో, లిక్కర్ కేసులో నువ్వెప్పుడు జైలుకి పోతావో నీకే తెలియదు. అట్లాంటిది నువ్వు వచ్చి నేను సమాజాన్ని కాపాడుతా, నేను మహిళల వెంబడి ఉంటా, నేను మహిళల జాగృతిని చేస్తా, నేను బీసీలతో కోసం పోరాడతా అంటే ఎవరు నమ్ముతారు? ఇట్స్ కంప్లీట్లీ కామెడీ షో. ఆమె అస్తిత్వం కాపాడుకోవడానికి ఆమె ఏదో డ్రామాలు చేస్తుంది, కానీ ఎవరు కూడా ఆమె నమ్మట్లేదు. ఓకే, రైట్. రీసెంట్గా తీన్మార్ మల్లన్న మీద కూడా దాడి చేయడం జరిగింది. జాగృతి వాళ్ళు వెళ్ళి దాడి చేయడము, ఈ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడక్కడ ఫర్నిచర్స్ అంతా కూడా ధ్వంసం చేయడం చూసాం. మరి దీని గురించి ఏమంటారు? చెప్తున్నా కదా, కవిత ఎట్లా అంటే నేను ఇంకా ఉన్నాను, నన్ను మర్చిపోకండి అని చెప్పి రోజు పొద్దున్న లేసే ఏదో ఒక ఇష్యూ చేసుకొని చేస్తుంది. అది వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ మధ్యలో జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. ఏదో ఈమెను అవమానిస్తే తెలంగాణ బిడ్డని అవమానించినట్టు అని చెప్పి లేదో పోర్ట్రే చేస్తుంటారు, కానీ అంత సీన్ ఆడలేదు. షీఈ్ అ పార్ట్ ఆఫ్ తెలంగాణ, అంతే. కంప్లీట్ తెలంగాణ ఆమెనే అని చెప్పి పిక్చరైజ్ చేసుకోవడం మాత్రం తప్పు. వాళ్ళ పార్టీ తరఫు నుంచి వాళ్ళకి బాధ అయింది, వాళ్ళు పోయి కొట్లాడుకుంటున్నారు, అది వాళ్ళిద్దరి మధ్యలో సమస్యనే, కానీ ఇది తెలంగాణకి ముడిపెట్టడం అన్నది తప్పు. తెలంగాణకి ముడిపెట్టడం అనేది తప్పంటారు. అంటే తెలంగాణ బిడ్డగా తనల్ని అవమానించేలాగా మాట్లాడిన మాటలు అవి అని చెప్పి చెప్తున్నారు కదా. అదే కవితకి నేను ఇందాక మీరు అన్నట్టుగా అదే కవితకి మళ్ళీ ఎంతమంది తెలంగాణ బిడ్డలు అవమాన పడుతున్నారు, ఎంతమంది ఆ తెలంగాణ బిడ్డల అత్యాచారానికి గురి అయినారు, ఎంతమంది తెలంగాణ బిడ్డలకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పాపం వాళ్ళు రోడ్లలో ఉంటున్నారు, ఎంతమంది మహిళలు తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు లేకుండా అవస్థ పడుతున్నారు, ఎంతమంది తెలంగాణ బిడ్డలకి ట్రాన్స్ఫర్లు లేకుండా అవస్థలు పడుతున్నారు, వాళ్ళ పిల్లలకు సరిగ్గా చదువులు లేవు, వాళ్ళకి ఆరోగ్యానికి సరిగ్గా వైద్యం సరిగ్గా అందట్లేదని చెప్పి ఎంతమంది తెలంగాణ బిడ్డలు బాధపడుతున్నారు. మళ్ళీ నీకు ఆ రోజు ఎందుకు లేదు? జాగృతి నీ దగ్గరనే ఉంది కదా, నువ్వు ఆ రోజు ఎందుకు పోరాడతలేవు? అంటే నిన్ను తిట్టంగానే నువ్వు బయటికి వస్తావు. నువ్వు మళ్ళీ నాయకురాలు ఎట్లయితావు? నాయకురాలు అంటే నీ కోసం పాటుపడవద్దు, నాయకురాలు అంటే ఉన్న ప్రజల కోసం కొట్లాడాలి, వాళ్ళని నాయకురాలు అని అంటారు. నీ సొంత ప్రయోజనాల కోసం పోరాడేటోళ్ళని నాయకురాలు అయితే అనరు. రైట్. మరి బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది తెలంగాణలో? బీజేపీ స్టాండ్ ఎప్పుడైనా ఒకటే, ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి. దానిపైననే పోరాడతాం. రేపు రాబోయే ఎన్నికలలో కూడా మా సత్తా మేము చాటుతాము. తర్వాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మేయర్ మేమే కైవసం చేసుకుంటాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీ గెలుస్తుంది. తెలంగాణలో నిజమైన బంగారు తెలంగాణ ఏందో నిర్మాణం చేసి చూపిస్తాం. ఎఫెక్ట్ అనిపించట్లేదా? రాజాసింగ్ రాజీనామా చేయడం, దాన్ని ఆమోదించడం, ఇదంతా కూడా ఒక బీసీ బిడ్డని కొంచెం బీజేపీ ఎక్కడో కొంచెం తక్కువగా చూస్తుంది కాబట్టి ఇదంతా జరిగింది అని చెప్పి అనడం. బీసీ బిడ్డను అన్యాయం చేసింది అని ఏదో ప్రొపగండా చేయడం మాత్రం తప్పని నేను అంటాను. బండి సంజయ్ అన్న ఒక బీసీ బిడ్డ, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా గెలిచారు, దాని తర్వాత ఇవాళ యూనియన్ మినిస్టర్ అయ్యారు. లక్ష్మణ్ అన్న ఒక బీసీ బిడ్డ, ఆయన కూడా ఈ రోజు పైకి ఎదిగిండు అని అంటే అది కూడా బీజేపీ దానికో. రాజ్యసభ మెంబర్గా అయ్యారు అని అంటే ఆ రోజు ఆయన బీసీ అని తెలియదా? కాదు కదా. బీసీకి అవన్నిటికి ఏమీ లేదు. పనిచేసిన వాళ్ళకు మా బీజేపీలో ఏ రోజు కూడా అన్యాయం జరగదు. మీరు అన్నట్టుగా రాజాసింగ్ గారు కూడా ఏదో ఒక రోజు మళ్ళీ మా బీజేపీలోకే వస్తారు. ఎందుకంటే సిద్ధాంతాన్ని నమ్ముకున్న నాయకులు ఏ రోజు కూడా ఎక్కడికి పోరు. ఒక తల్లికి ఒక కొడుకు మీద కోపం వచ్చింది కాబట్టి ఏదో అక్కడ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చింది. తల్లి ప్రేమ తల్లిదే, కొడుకు ప్రేమ కొడుకుదే. ఏదైనా ఒక రోజు తల్లి కొడుకులు మళ్ళా కలుస్తారు కాబట్టి మేము కూడా వేచి ఉన్నాం. అంటే రాజాసింగ్ గారు మళ్ళీ రిటర్న్ వస్తా అంటే ఓకేనా పార్టీలోకి? రాజాసింగ్ గారు ఎక్కడికి వెళ్ళలేదండి. నేను ఇప్పటికే అదే చెప్తున్నాను. రాజాసింగ్ గారికి ఒక ఏదో ఈ మిస్అండర్స్టాండింగ్ అయింది. అంతర్గతంగా కొన్ని వాళ్ళ ఆలోచనలే కానీ అందులో వాళ్ళ భేదాలు ఉన్నాయి కాబట్టి అందులో నుంచి తను వ్యతిరేకంగా మాట్లాడారు. దానికి తను ఆ రోజు రాజీనామా చేశారు కాబట్టి, ఒక తల్లిగా బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి ఆ తల్లికి కోపం వచ్చింది. కొడుకు ఆ రోజు తప్పు చేశాడు కాబట్టి కొడుకుకి ఆ రోజు పనిష్మెంట్ ఇస్తుంది. అట్లా అని చెప్పి కొడుకుకి తల్లికి దూరం అయిపోతారా అండి? ఏ రోజన్నా కొడుకు మళ్ళీ వస్తాడు, మళ్ళీ తల్లి ఎప్పటికైనా ప్రేమ స్వీకరిస్తుంది. కానీ రాజాసింగ్ గారు
శివసేనలో కానీ లేకపోతే వేరే వేరే పార్టీని చూస్తున్నారు అని అంటున్నారు కదా, మరి ఇదేమంటారు? నేను ఏమంటున్నానంటే అవన్నీ ఊహాగానాలు మాత్రమే. రాజాసింగ్ గారికి గుండె నిండా కూడా బీజేపీ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, సంఘం ఉంది, దైవం ఉంది, దాని తర్వాత ధర్మం ఉంది. దేశం ధర్మం అంటే అంత ఇష్టమైన వాళ్ళు నరేంద్ర మోదీ గారు, యోగి గారు, అమిత్ షా అని అంటే అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా ఎక్కడికి వెళ్ళరు. తను ఎక్కడికి పోయినా కూడా తన గుండె మాత్రం నిండుగా బీజేపీయే ఉంటుంది. ఓకే, సరూనగర్ లేక్ లో స్కూల్ కట్టాలి అనే ఆలోచన మీద లేకపోతే పార్టీ స్టాండ్ దా? అది మాదేనండి, పార్టీ మీదే. ఆలోచన ఎలా వచ్చింది? లేక్ లో అసలు స్కూల్ ఏంటి? తప్పేముందండి కడితే? ఎందుకు కట్టొద్దు? అసలే హైదరాబాద్ కూల్చుస్తున్నారు కదా. సల్కం చెరువుల ఫాతిమా కాలేజ్ కనిపిస్తలే ఆ హైదరాబాద్కి? 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. మేము కూడా విద్యార్థులనే చదివిస్తాం అంటున్నాము, గొప్పలను చదివిస్తాం అంటలేము. అనాథ పిల్లలను దానికి తోడుగా పేద పిల్లలకు చదువులు చెప్తామని అంటున్నాం. కానీ స్కూల్ కట్టినా మునిగిపోతుంది కదా వర్షాకాలం వస్తే. ఫాతిమా కాలేజ్ ఎందుకు ములుగుతలేదు మళ్ళా? మేము కూడా మంచిగా నిర్మిస్తాం, మంచి మంచి ఇంజనీరింగ్ లోతో మాట్లాడతాము, మంచిగా నిర్మిస్తాం. మంచిగా నిర్మిస్తా అంటారు, మీరే స్టాండ్ తీసుకుంటున్నారు. పార్టీ దీని స్టాండ్ ని ఒప్పుకుందా మరి? చూడండి, అదే అంతర్గతంగా మాకు కొంతమంది మేధావులు వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం మేము వెళ్తున్నాం. దానికి పార్టీ స్టాండ్ కూడా మాట్లాడతాము, పార్టీ ముందుకు వెళ్తాము దాని గురించి కూడా. కానీ నేను ఒకటి అడుగుతున్నా, కట్టొద్దు ఎందుకు కట్టొద్దు చెప్పండి మీరు. అంటే ఓవైసీకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఫాతిమా కాలేజ్ కడితే తప్పు లేదు, ఫాతిమా కాలేజ్ కూల్చడానికి బుల్డోజర్లకి భయం వస్తుంది, ఫాతిమా కాలేజ్ నోటీసు పెట్టడానికి రేవంత్ రెడ్డికి భయం వస్తుంది, మళ్ళీ మేం కడతా అంటే ఎందుకు ఆపుతున్నారు? ఏమో వాళ్ళు మానవత దృక్పథంతో ఉన్నాము అని అంటున్నారు. ఈడ కూడా చదువుకునేటోళ్ళు మానవులే కదా, మేము కూడా మానవులమే కదా. అంటే మేము మానవులం కదా, ఓవైసీ ఒక్కడే మానవుడా? కానీ అది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు మీరు కావాలని చేస్తున్నారు అంటే ఏంటి? హైడ్రా రాకముందు ఎన్కన్వెన్షన్ హాల్ కూలగొట్టిండు. ఎన్కన్వెన్షన్ హాల్ ఎప్పుడు వచ్చిందండి? హైడ్రా వచ్చినాక కట్టిండ్రా? లేమన్నా రేవంత్ రెడ్డి వచ్చినాక కట్టిండ్రా? పాతదే కదా, మళ్ళీ ఆ రోజు ఎందుకు కూలగొట్టిండు? మూసీ నది ప్రక్షాళన చేస్తా అన్నాడు, అక్కడ ఉన్న ఇండ్లను కూల్చిండు. అది ఎప్పుడు వచ్చినాయి? రేవంత్ రెడ్డి వచ్చినాక వచ్చిండా? కాదు కదా, అవి కూడా పాత ఇండ్లే కదా. మళ్ళీ వాటికి ఎవరు పర్మిషన్లు ఇచ్చిండు, వాటికి ఎవరు కరెంటు బిల్లులు ఇచ్చిండు, వాటి ఇంటి ముందర రోడ్లు ఎవరు వేసిండ్రు, వాటికి మున్సిపల్ వాటర్ ఎవరు పంపిస్తున్నారు? మళ్ళీ అప్పుడు చేయండి వాళ్ళని కూల్చింది, మళ్ళీ ఫాతిమా కాలేజ్ని ఎందుకు కూలుస్తలేరు అంటే అంత ధైర్యం లేదా వీళ్ళకి? ధైర్యం లేకపోతే చెప్పమనండి, మాలాంటి వాళ్ళం వస్తాము. రంగనాథన్ భయపడితే చెప్తే మాలాంటి వాళ్ళం పోయి ధైర్యం ఇస్తామాడా. ఒకవేళ వాళ్ళకి డబ్బులు లేక డీజిల్ లేక బుల్డోజర్లు నడిపించలేకపోతే డీజిల్కి కూడా పైసలు ఇస్తాం మేము, కానీ అయినా కూడా పోతలేరు. ఇది పిరికి చర్య కాదా? అంటే పిరికి చర్య అంటారా? అంటే హైడ్రా అంటే దూకుడు, ముందుకు పోతుంది, దూసుకెళ్లే బాణము, ఎవ్వరు ఆపినా ఆగదు. దూసుకెళ్లే బాణం అవన్నీ పేద ప్రజలకు మాత్రమే. ఓవైసీ దగ్గరకు వచ్చే వరకు మాత్రం వంగిపోయే బాణం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకలా? మీరు చెప్పండి ఎందుకలా? మేము వెళ్ళి సంవత్సరం క్రితం నోటీస్ ఇచ్చినాం, సల్కం చెరువుల కబ్జా అయ్యింది, రేపు ఆ సల్కం ఒకవేళ పెద్ద వర్షాలు వస్తే గొలుసుకట్టు చెరువులు అంటారు, మీర్పేట నుంచి ఇక్కడి వరకు ఉన్నాయని గొలుసుకట్టు చెరువులు అంటారు. అప్పట్లో రాజులు, అప్పట్లో నిజాం వాళ్ళు ఉన్నప్పుడు అయినాయి అవన్నీ. ఒక చెరువు నిండితే ఆ గొలుసుకట్టు నుంచి కెనాల్లోకి వెళ్ళి ఒక చెరువు వస్తుంది. ఎట్లాగా గొలుసుకట్టు కెనాల్ అన్నీ కూడా కబ్జా అయిపోయి ఉన్న చెరువులనన్నా కాపాడండి, మీరు చాలా గొప్ప మంచిగా పనులు చేస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం దీనికి అని చెప్పి మేము వెళ్ళి లెటర్లు ఇచ్చినాం. సల్కం చెరువు మునిగిపోతే పక్కనున్న ఇండ్లన్నీ మునిగిపోతాయి, వాటర్ బాడీస్ పోతే రేపు రాబోయే తరానికి మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతామండి, మీరు తీసుకున్న డిసిషన్ మంచిది, సల్కం చెరువులో తీసేయండి అని అన్నాం. ఆ రోజు ఏమన్నారు ఆయన? అది అక్కడ అకాడమిక్ ఇయర్ నడుస్తుంది, పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలను డిస్టర్బ్ చేయలేం కాబట్టి అకాడమిక్ అయినాక మేము యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. నేను ఆ రోజు వాళ్ళతో చెప్పిన, మీరు కూల్చకున్నా సరేనండి, కనీసం పోయి గోడ మీద నోటీస్ అతకబెట్టిరండి అని అన్నా. కనీసం నోటీస్ అతకబెట్టే అంత ధైర్యం లేదా అండాలకి? ఇవాళ సంవత్సరం అయిపోయినాక అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మీలాంటి వాళ్ళు ఎవరో జర్నలిస్టులు వాళ్ళు పోయి ప్రెస్ నుంచి పోయి మళ్ళీ సల్కం చెరువు సంగతి ఏందండి అని అంటే అక్కడ చాలా మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, పేదవాళ్ళు, వాళ్ళకి మేము అన్యాయం చేయలేము అని అంటున్నారు. మళ్ళీ ఇక్కడ హైడ్రా దగ్గర ఉన్నోళ్ళు పేదవాళ్ళు కదా, హైడ్రా దగ్గర ఉన్నోళ్ళు పేదవాళ్ళే కదా. నువ్వు ఎన్ని ఇండ్లు కూలగొట్టినావు? అరే గుమ్మడికాయ కడితే పాపం ఆ గుమ్మడికాయ కట్టిన పసుపు కూడా పోలేదు, అప్పుడే నువ్వు ఇండ్లు కూల్చేసినావు కదా, గృహప్రవేశం చేసింది. మళ్ళీ వాళ్ళు పేదోళ్ళు కదా, వాళ్ళకి ఏమైనా చెట్లకు రాలుతున్నాయా పైసలు? కాదు కూడా, వాళ్ళు కూడా కష్టజీతం చేసేటోళ్ళే కదా. మళ్ళీ అట్లాంటప్పుడు వాళ్ళని ఎందుకు కూలొచ్చినావు, వీళ్ళని ఎందుకు కూలొట్లే అని అడుగుతున్నాం మేము. వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం ఎందుకు? ఓవైసీ అంటే నీకు భయమా? లేకపోతే ఓవైసీకి ఏదైనా కొత్త రాజ్యాంగం ఉందా దేశంలో? కాదు కదా, అందరం ఒకటే కదా, జెండా కింద అందరం ఒకటే కదా. మళ్ళీ అట్లాంటప్పుడు మాకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం ఏంది? ఫాతిమా కాలేజ్ నీకు బరాబర్ అంటే మాకు వాళ్ళకి అని తేడాలేంటి?
మాకు వాళ్ళకి తేడా అయింది, మేం చేస్తలేం తేడా, వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు రంగనాథన్ గారు, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అక్కడ పేద ప్రజలు చదువుకుంటున్నారు కాబట్టి మేము కూల్చోమంటున్నాడు. మళ్ళీ ఫాతిమా కాలేజ్ నుంచి తీసేసుకొని గవర్నమెంట్ కాలేజ్ చేయమనండి, గవర్నమెంట్ కాలేజ్ చేయమనండి దాన్ని. ఆడ నువ్వు ఫాతిమా కాలేజ్ ఓవైసీ ఎందుకు నడిపిస్తున్నాడు, గవర్నమెంట్ని టేక్ ఓవర్ చేసుకోమనండి, అప్పుడన్నా నమ్ముతాం మేము. మళ్ళీ అది లేదు ఇది లేదు, నువ్వు ఫాతిమా కాలేజ్ పేరు పెట్టుకొని నువ్వు లోపలికి వెళ్ళి అంత బిజినెస్లు చేసుకుంటా మేము పేద ప్రజలను చదివిస్తున్నామని అంటే ఎవరినో నమ్ముతారు. అయినా పిల్లలకి చదివించేది ఏదండి, పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించాలి, సమాజాన్ని కాపాడాలని చెప్పి నేర్పియాలి. నువ్వే కబ్జాలు చేసి నువ్వే చెరువులను మింగిపోయి నువ్వేం పిల్లలకు నేర్పిస్తున్నావు? మార్చుకోవాలి వాళ్ళు కూడా. మార్చుకోకపోతే మాలాంటి వాళ్ళు బరాబర్ అన్ని చెరువులను కబ్జా చేస్తాం, అన్ని చెరువులలో స్కూళ్ళు కడతాం, అన్ని చెరువులలో పేద పిల్లలను చదివిస్తాం, అన్ని చెరువులలో ఓల్డ్ ఏజ్ హోములు గవిగిరి పెడతాం. అప్పుడు ఎట్లా వచ్చి ముట్టుకుంటాడు? ఏం మొహం పెట్టుకొని ముట్టుకుంటాడు? మేము ఒకటే అడుగుతున్నాం, ఫాతిమా కాలేజ్ని కూలగొట్టు, లేకపోతే మాలాంటి వాళ్ళు చాలా మంది ఇట్లాంటి పనులు చేస్తారు. ఎందుకు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. మంచితనంగా పోయి చెప్తే వాళ్ళు ఇంటలేరు, వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవు, చెవులు వినిపిస్తలేవు, కాబట్టి ఇట్లా చేసి చూపిస్తాం. రైట్. జెడ్పీటీసీ ఎంపీటీసీకి అయితే నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. దీని ప్రభావం నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఏమైనా చూపించే అవకాశాలు ఉంటాయంటారా? జనరల్గా కూడా ఒక ఎలక్షన్ స్టాండ్ ఇంకొక ఎలక్షన్స్కి ఉంటుంది అని అంటే నేను నమ్మను. కానీ మీరు అన్నట్టుగా జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లలో ఒకవేళ మెజారిటీ వచ్చిన వాళ్ళల్లో ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు అన్నది ఒక ధైర్యం ఉంటుంది, వాళ్ళకు ఒక ప్రోత్సాహం ఉంటుంది. ఆ ఊపుతోటి రాబోయే ఎన్నికలలో ఇంకా గట్టిగా ఇంకా మంచిగా వాళ్ళు ఏమంటారు పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు పోటీ చేస్తారు. అంతేగాని అక్కడ అయ్యిందే ఇక్కడ అవుతుంది అన్నదానికి సంబంధం ఉండదు. ఎందుకు అని అంటే అక్కడున్న ప్రజల అవసరాలు వేరు, అక్కడున్న వాటికి వాళ్ళకున్న ప్రయోజనాలు వేరు, ఇక్కడున్న వాళ్ళ అవసరాలు వేరు, ఇక్కడ ప్రయోజనాలు. ఈసారి జిహెచ్ఎంసీలో బీజేపీ ఎన్ని సీట్లు కొట్టబోతుంది? మేయర్స్ కైవసం చేసుకుంటాం మేమే. రేవంత్ రెడ్డి అన్నాడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4-5 పెడతానన్నాడు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పెట్టని 100 ఓట్లకి పెట్టని, లేకపోతే 100 బూత్లకి పెట్టని, 1000 బూత్లకి పెట్టని బీజేపీ పోటీ చేస్తాం, మేయర్ కైవసం చేసుకుంటాం. అంటే లాస్ట్ టైం 44 సీట్స్, ప్రజెంట్ ఇప్పుడు మీకున్నాయి 44 సీట్స్ ఉన్నాయి కార్పొరేటర్లుగా. దీన్ని ఇంకా పెంచుకునే అవకాశాలు ఉన్నాయా? మేము మేయర్ కైవసం చేసుకుంటాం. రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ లేదు, ప్రస్తుతానికి 150 ఉన్నాయన్నమాట డివిజన్స్. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము నార్త్ ఈస్ట్ సౌత్ అన్ని డివైడ్ చేస్తాము, 4 మేయర్లను పెడతాం, 3 మేయర్లను పెడతాం అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎన్నన్నా పెట్టుకొని బీజేపీ అయితే గెలుస్తుంది. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఈ రోజు రాష్ట్రంలో రావాల్సింది బీజేపీ, అది ప్రజల గుండెల నుంచి వస్తున్న మాటలు. ఆ రోజు టీఆర్ఎస్కి ఓటేసినాము, టీఆర్ఎస్కి ఓటేస్తే 10 సంవత్సరాలు మమ్మల్ని పీల్చుకో తిని మాకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి తప్పుడు హామీలు చేసి మమ్మల్ని మోసం చేసి వాళ్ళ సొంతంగా వాళ్ళు ప్రయోజకులు అయ్యారు, కానీ రాష్ట్రానికి మాత్రం ఏమీ ఒరగలేదు. దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ కూడా ఉంటే 5 సంవత్సరాలు మొత్తం పీల్చుకు తినేద్దాము, రక్తం పీల్చుకుందాం, ఆలు కుండలు ఖాళీ చేసి ఉన్నాయన్నీ మనం ఖాళీ చేసుకుందాం, ఆ కుండలు కూడా ఎత్తుకపోదాం అని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కార్. కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ కూడా బీజేపీ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే అంటే వాళ్ళు ఏమంటారండి, అవి ఇవి తప్పుడు హామీలు ఇస్తారు, నోటికి వచ్చింది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతారు. తర్వాత కుదరకపోతే కేంద్రం సహకరిస్తలేదు అని మాట్లాడతారు. కేంద్రం ఎందుకు సహకరిస్తుంది అంటే ఆర్డినెన్స్ కూడా కేంద్రం సహకరించట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఏమంటారు? ఆర్డినెన్స్ కేంద్రం ఎందుకు సహకరిస్తలేదు అని అంటే మాట్లాడితే సైంటిఫికల్ గా చేసినామని మాట్లాడుతున్నారు. సైంటిఫికల్ గా చేయలేదండి. బీసీ కులగణన అండి కేవలం ఏదో రాహుల్ గాంధీ ఆడ నిలబడి పార్లమెంట్ లో మాట్లాడిండు కాబట్టి రాహుల్ గాంధీని ఇంప్రెస్ చేయడానికి ఇక్కడ ఈయనేమో చేసిండు రేవంత్ రెడ్డి గారు, కానీ నిజంగా కూడా సైంటిఫికల్ గా ప్రూవెన్ కాదు. అది నేననే మాటనే కాదు, వాళ్ళ సొంత పార్టీలో ఉన్న తీర్మానం వల్ల ఎమ్మెల్సీగా ఉండే తనే పేపర్లు జింపి కాలబెట్టిండు. బీసీలు ఎక్కడ తక్కువ అయిపోయిండ్రు, పాపులేషన్ పెరిగింది కానీ బీసీలు ఎందుకు తక్కువ అయ్యిండ్రు అని. అది కాకుండా రాజ్యాంగబద్ధంగా ఎప్పుడైనా రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్స్ చేయొద్దు. అట్లాంటిది నువ్వు ఒక మతపారి ప్రకారంగా బీసీఈ కేటగిరీ మైనారిటీస్ని ఎట్లా చేర్చినో, 10% మైనారిటీస్ అందులో ఎట్లా చేర్చినో, నువ్వు అది కాకుండా కులం వైజ్ గా ప్రాపర్ గా చేయి, ఒప్పుకుంటాం. మైనారిటీస్లలో ఇప్పుడు ముస్లింస్లలో బీజేపీకి ఎఫెక్ట్ పడుతుంది కదా, అందరూ కూడా వాళ్ళ స్టాండ్ ఎలా ఉందంటే కాంగ్రెస్ వాళ్ళది మొత్తానికి కూడా కేంద్రం చేయట్లేదు, ఇక్కడున్న బీజేపీ ఎంపీలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ 2 మినిస్టర్లు ఉన్నారు కేంద్రం నుంచి, వాళ్ళు కూడా దీని గురించి ఏ విషయం గురించి కూడా మాట్లాడట్లేదు, ముందుకు తీసుకెళ్లట్లేదు అని చెప్పి మిమ్మల్నే కదా నెగిటివ్ చేస్తుంది. తప్పుడు ప్రచారాలు చేయడంలో కాంగ్రెస్ కి
ఫస్ట్ ఉన్నది లేని ముందు చెప్పేయాలి, లేనిది ఉన్నట్టుగా చూపించాలి, ఉన్నది లేనట్టుగా చూపించాలి. వీళ్ళ ఫస్ట్ ఉన్నారు, ఇప్పుడు కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం వీళ్ళకున్నంత ఎవరికి లేదు. వాళ్ళ పేరుతో సహా అన్ని అబద్ధాలే. అవన్నీ మేము ఓపెన్ గా చర్చకు రమ్మంటే మేము వస్తాము. ఇప్పటికీ కూడా బీసీ కులగణన ప్రాపర్ గా చెయ్యండి. వాళ్ళకి తెలుసు రాజ్యాంగాన్ని పొద్దున లేసే రాజ్యాంగ పుస్తకం చేతిలో పట్టుకుంటారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు పోతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం 50% క్యాప్ ని మించితే రిజర్వేషన్ ఉండదు. మళ్ళీ అట్లాంటిది 42% బీసీలకు ఉన్నప్పుడు, మళ్ళీ ఎస్సీలు ఒక 25% ఉన్నప్పుడు మొత్తం 50% క్యాప్ పోతుంది కదా. మళ్ళీ ఆ రోజు సుప్రీంకోర్టులో వాళ్ళు అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు? నేను సైంటిఫికల్ గా చేసిన అంటే అయిపోతుందా? కాదు కదా. నువ్వు ప్రాపర్ గా వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తే అక్కడ నువ్వు పోరాడి గెలవగలుగుతావు. అంటే నీకు అక్కడ ఓడిపోతావు అని తెలుసు, అక్కడ సుప్రీంకోర్టు రిజెక్ట్ చేస్తుంది అని తెలుసు. కాబట్టి నువ్వు ఇట్లా వేగగా 42% అని చెప్తున్నావు. ఆ 42%లో మళ్ళీ మైనారిటీస్ ని కలిపినావు. మళ్ళీ మైనారిటీస్ లో కూడా ఓసీ, బీసీ, ఎస్సీ లాగా అన్ని డివిజన్స్ ఉంటాయి. అందులో ఏమీ లేదు, డివిజన్స్ చేయలేదు. నువ్వు ఏ క్లారిటీ లేకుండా నువ్వు సుప్రీంకోర్టు దగ్గరికి పోతే నువ్వు సుప్రీంకోర్టు ముందుకు పోయే అర్హత నీకుందా? రాజ్యాంగ విరుద్ధంగా నువ్వు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తున్నావు. ఆ ఆర్డినెన్స్ ని గురించి మాట్లాడేదన్నా కనీసం ఏమైనా ఉండాలి, నీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి, ప్రూఫ్స్ ఉండాలి. ఒకటే ఒక దగ్గర వాళ్ళు ఏమంటున్నారు, సైంటిఫికల్లీ వాట్ సైంటిఫికల్లీ? యూ హ్యావ్ టు ప్రూవ్ దట్. నువ్వు గెలవాలి అని అంటే నువ్వు ప్రూవ్ చేయాలి. కాదు నేను ఓడిపోయినా సరే సేమ్ హామీలు ఇచ్చినాం కదా, తులం బంగారం ఇస్తామని అన్నాం, తర్వాత పైసలు లేవని చెప్పినాం. అట్లానే నేను 42% ఇస్తా అన్నా, బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇదే కానీ ప్రజలు మేలుకున్నారండి. ప్రజలకి మంచిగా కూడా వివేకులు, వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అట్లనే చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు ఇట్లనే చేస్తున్నారు. కాబట్టి రేపు బీజేపీకి గెలిపించుకుంటాం. నిజమైన ప్రజాపాలన ఏందో, నిజమైన బంగారు తెలంగాణ ఏందో మేమే నిర్మించుకుంటాం అని చెప్పి ఈరోజు ప్రజలే చెప్తున్నారు. రైట్. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అని అంటే మీరు స్వాగతిస్తారా? అసలు ఎందుకు విలీనం అవుతుందండి? అవసరం ఏముంది? అంటే చర్చ జరుగుతుంది, బాగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు ఒకటే. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ లలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో కూడా వాళ్ళు కంటెస్ట్ చేయకపోవడానికి కారణం బీజేపీకి హైప్ ఇవ్వడం. బీజేపీ ఎంపీ అప్పుడు పోటీలు చేసినప్పుడు, దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు పోటీ చేసినప్పుడు కేసీఆర్ వాళ్ళకి ఎంత, టీఆర్ఎస్ వాళ్ళకి ఎంత వచ్చినాయండి? 0. దాని తర్వాత ఎమ్మెల్యేలలో వాళ్ళు అధికారం కోల్పోయింది. తర్వాత ఎంపీలకి పోటీ చేయడానికి వాళ్ళకి అభ్యర్థులు లేకుండే. అభ్యర్థులు లేకపోతే ఇంటింటికి పోయి బతింలాడి మేము పైసలు ఇస్తాం అని చెప్పి ఎంపీలను నించోబెట్టిండు. వచ్చినాయి 0. ఆ దెబ్బకి ఎవ్వరు కూడా ఎమ్మెల్సీ పోటీ చేయడానికి ముందుకు కూడా రాలే. భూస్థాపితమైన పార్టీ కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి పార్టీ మా బీజేపీలో విలీనం అవుతుందంటే మేము ఎట్లా ఒప్పుకుంటామండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు పెడితే గెలిచే సత్తా ఉన్న పార్టీ బీజేపీ. మా లాంటి పార్టీకి వేరే వాళ్ళతో పుట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అయ్యనేమో ఫామ్ హౌస్ లో ఉంటాడు, బిడ్డనేమో ఎప్పుడు జైలుకి పోతుందో తెలియదు, కొడుకేమో ఏ టైంలో ఏ కంట్రీకి పోతాడో ఆయనకే తెలియదు. అట్లాంటి పార్టీని మేము ఎందుకు పెట్టుకుంటామండి? కానీ స్వచ్ఛందంగా కార్యకర్తలు ఎట్లయినా భూస్థాపితం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ, మాకు రేపు ఏమంటారు భవిష్యత్తు లేదు, అట్లాంటి పార్టీలో మేము ఎందుకు ఉండాలి అని చెప్పి కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆలోచించి దేశం కోసం, ధర్మం కోసం, రాష్ట్రం కోసం పోరాడాలి అని అనుకున్న వాళ్ళు మనస్ఫూర్తిగా మా బీజేపీలోకి వస్తే మేము మంచిగా పూలతోటి వాళ్ళకి స్వాగతం పలుకుతాం. ఓకే, అంటే స్వచ్ఛందంగా వస్తే అది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే తీసుకోరా? వాళ్ళు కూడా కార్యకర్తలే కదండి. కానీ వాళ్ళు వాళ్ళ గుండెలో ఒకటే, దేశం, ధర్మం, రాష్ట్రం ముందుండాలి. మా పార్టీలోకి ఎవ్వరు అడుగు పెట్టాలనుకున్నా మా పార్టీలో ఒకటే నేర్పిస్తారు, దేశం ముందు, నేషన్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, నెక్స్ట్ లాస్ట్ ఈజ్ ఇండివిజువల్. అదే ముందుకు రండి. అంతేగాని టీఆర్ఎస్లో ఉన్నట్టు నియంతృత్వ పాలన, నేనే రాజుని, నేనే మంత్రిని అని అంటే మా పార్టీలోకి స్వాగతం ఉండదు. మీకు రాష్ట్రం ముందు, రాష్ట్ర ప్రజల ముందు, దేశం ముందు, ధర్మం ముందు అనుకున్న వాళ్ళు రండి, మేము స్వాగతిస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. సో ఫైనల్గా బీజేపీ అయితే 2028లో జెండా పాతబోతుందంటారా తెలంగాణలో? జెండా పాతపోతుంది. మీలాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలి, స్వచ్ఛందంగా పార్టీకి ముందుకు తీసుకెళ్ళాలి. ఇదేదో పార్టీలో ఎవరో అయితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, వీళ్ళు ఎమ్మెల్యే అవుతారు కాదు. బీజేపీ గెలిస్తే మన రాష్ట్రం ముందుకెళ్తుంది, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు న్యాయం జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వేచ్ఛా టీవీ. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ దుర్గా భవానీ.